చెప్పేసి సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. మరి ఏందంటారు? ఏంది ఆ కథ? ఏంది అసలు? ఏంది వాస్తవంగా అనవసరం అండి. పని లేనోడు ఏదో చేసాడని చెప్పి అధికారం ఉన్నప్పుడు ఇంత పోరాటం చేసి అభివృద్ధి చేసుకునే కార్యక్రమం వెనకబడిపోయి ఈవేళ వచ్చి ఈ ఏదో చేస్తున్నాము, ఏదో పోరాటం చేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప ఎందుకు ఉపయోగం లేనటువంటి పని ఇది. నేనేమంటానంటే, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టాలంటున్నారు. సరే, మీలో ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి చూపించి ఆపరేషన్స్ కానీ పెద్ద పెద్ద ఇష్యూస్ కానీ మీరు సాల్వ్ చేసుకోగలుగుతున్నారా? ప్రైవేట్ హాస్పిటల్స్ అలా సాల్వ్ చేసుకోగలిగితే మనం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళడం తక్కువ. ప్రైవేట్ హాస్పిటల్ వందల కొలది వేల కొలది హాస్పిటల్స్ ఎందుకు వచ్చాయి? ఇది గుర్తుంచుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బులు ఖర్చు అయినా ఒక వైద్యం మంచిగా అందుతుంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. క్వాలిటీ వైద్యం అందుతుంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి నానుడి ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్న మనిషిని గవర్నమెంట్ హాస్పిటల్గా తీసుకెళ్తే తిరిగి వచ్చేటప్పుడు శవంగా తీసుకొస్తారని చెప్పి అందరికీ అనుకుంటున్నారు. మనం కూడా కళ్ళారా చాలా చూసాం ఇన్స్టెంట్స్. కాబట్టి నేనేమంటానంటే, దీన్ని దూరదృష్టిలో ఆలోచించినటువంటి కూటమి ప్రభుత్వ భాగస్వామితో 50% పేదలకి క్వాలిటీ వైద్యం అందాలనే ఆలోచనతో, 70% దాకా క్వాలిటీ వైద్యం అందాలనే ఆలోచనతో వారు ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ ద్వారా నిర్మిద్దామని అనుకున్నారు. మరి అది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపుతూ ఉంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో పక్కన పెడితే, ఒక నిజం మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి మీ తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారా? ఎవడో పరిస్థితి బాగోలేక అట్టడుగు ఉన్న వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు తప్ప మధ్యతరగతి వాళ్ళు కూడా ఈవేళ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు అలా అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఈవేళ అంత ఉధృతంగా 1 కోటి సంతకాల సేకరణ చేస్తూ ఆ కాలేజీలని పీపీపీ ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల మీకేంటి లాభం? పీపీపీ ద్వారాగా వస్తే మీకేంటి నష్టం? అది తెలుసుకోండి. లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా కడితే గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం మీరు చేయించుకున్నారా? మీ తల్లిదండ్రులు చేయించారా? దీనికి సమాధానం చెప్పండి. అంతే తప్ప ఈ 1 కోటి సంతకాల వల్ల ఒరిగేది ఏమి ఉండదండి. అంటే ఇంజనీరింగ్ అప్పుడు వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ బాగా కష్టాల్లో ఉన్నప్పుడు సామాన్యుడు చదువుకునేలాగా చేశారు ఇంజనీరింగ్. అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంబీబీఎస్ సామాన్యుడు చదువుకునేలాగా చేసే వాళ్ళని కూటమి ప్రభుత్వం చెడగొట్టింది. ఎందుకు కట్టలేదంట? ఇప్పుడు ఆయన హయాంలో ఎందుకు కట్టలేదంట? పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? రైతులు బతకడానికి పోలవరం ఒక ఎన్నెముకే కదా, దాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? ప్రజల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి అయితే ఓన్లీ ఏమంటారు సంక్షేమ పథకాలను నమ్ముకుని అభివృద్ధి ఎందుకు వదిలేశాడు? ఇవన్నీ అడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు తెలుగు తక్కువతనంతో ఇలా మనం ఏదో మాట్లాడో లేకపోతే ఇలా పరిపాలన చేసో మేము చాలా గొప్పవాళ్ళు అనుకుంటే సరిపోదు. నువ్వు చేసిన పనులు కూడా క్లారిటీగా కనపడాలి. నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటో కనపడాలి. ఏం లేదు, నువ్వు చేసింది ఏముందా? సంక్షేమం పేరుతో జనాలకి తిన్నవాడికి అరగనోడు కూడా డబ్బులు పంపించేసావు. రాష్ట్రాన్ని అధోపాతాళం చేసావు. రవాణా వ్యవస్థను నాశనం చేసావు. ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఫ్యాక్టరీలు లేవు, ఐటీ కంపెనీలు లేవు, పోలవరం పూర్తవలేదు. ఇలాగ ఇన్ని రకాలైన సమస్యలు తెచ్చి ప్రజలను ఎత్తిమే పెట్టేసి సర్వనాశనం చేసేసాడు. 1,000 కోటి సంతకాల వల్ల పీపీపీ ద్వారా జరిగేటటువంటి ఏమంటారు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ని కానీ కాలేజీలను కానీ మెడికల్ కాలేజీని కానీ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే సార్, అట్లాగే 15 కాలేజీలకు పునాది వేశారు, 7 కాలేజీలు పూర్తి చేసామంటున్నారు. కూటమి ప్రభుత్వం దిగిపోయేలాగా మిగతా పూర్తి చేస్తుందంట. పూర్తి చేసిన ఈ ఎలక్షన్ ముందు ఎందుకు ఓపెన్ చేయలేదంట? చేతులు లేవా? అసలుకి రిబ్బన్ కట్టింగ్ చేయలేకపోయాడా? 7 కాలేజీలు పూర్తయితే కళ్ళ ముందు కనపడాలి కదా, అటు పని ఎక్కడ జరుగుతుంది? అవన్నీ అబద్ధం మాటలు. ఈ రాజకీయ నాయకులు ఎలా తయారంటే, వేళ అవకాశం ఉంటే ఒకలాగా, అవకాశం లేకపోతే ఒకలాగా, అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా ఏడుతున్నారు వీళ్ళు. ప్రజలను మాత్రం సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే, జరిగే పని జరగనివ్వండి. ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేయండి. అసెంబ్లీకి వెళ్ళి జరిగే పరిణామాలన్నీ మీరు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల మీరు మాట్లాడండి. ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ న్యాయం జరుగుతుందని. ఏమి లేకుండా వచ్చి గాలిలో మాట్లాడి గాలి సంతకాలు తీసుకుంటే అయ్యే పని కాదు. ఏదేమైనా మీరు అసెంబ్లీకి వచ్చి పోరాడితేనే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయ్యేది.